చూడాలి కానీ ఈ ధోరణి మటుకు మంచిది కాదు సార్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసేపు ట్రంప్ వైపే. అసలు ట్రంప్ అతని ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం జరగబోతుంది? ట్రంప్ చాలా స్పష్టంగా ప్రపంచాన్ని ఎత్తినెక్కి సారీ చేయాలి, చిందులు తొక్కాలంటున్నాడు. కొంతవరకు తొక్కుతున్నాడు. ఇప్పుడు 5 దేశాలను ఆయన టార్గెట్గా పెట్టుకున్నాడు. డెన్మార్క్, అదే గ్రీన్లాండ్, ఇరాన్, కొలంబియా, క్యూబా, ఇంకోటి కూడా ఉంది. ఈ 5 దేశాలను పంచ వ్యూహం అనాలి ఒక విధంగా. ఈ దేశాలన్నిటి మీద నేను దాడి చేస్తానని తరచూ ఆయన ఇవి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. తాజాగా వెనిజులాకు సంబంధించి మటుకు వాళ్ళ అధ్యక్షుని అయితే పట్టుకొచ్చారు, కానీ వెనిజులా కొత్త అధ్యక్షురాలు, కొత్త ప్రభుత్వం వాళ్ళు అయితే లొంగలేదు, సూటిగా లొంగలేదు. ఏదో పనులు జరగటం కోసం సర్దుబాటు తప్ప. గ్రీన్లాండ్ మీదకి వస్తున్నారు. గ్రీన్లాండ్ అనేది ఇంకా అది కామధేను కల్పతరువు లాంటిది, ఇప్పటివరకు అన్ఎక్స్ప్లోర్డ్ దీనిలాగా ఉంది. అది డెన్మార్క్ అనుబంధంగా ఉంది. మీరు గ్రీన్లాండ్లో అడుగు పెడితే మేము వెంటనే తుపాకీతో సమాధానం చెప్తామని ఆమె మహిళా ప్రధాని డెన్మార్క్, ఆమె తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఇరాన్లోనేమో అక్కడున్న మతజాంతసము, ఆ ఖొమైనీ, ఆ విధానాలు, వీటి వల్ల నిరసన వచ్చింది. దానికి వీళ్ళ ప్రోద్బలం కూడా ఉంది. సో ఇరాన్ కూడా బాగా రగులుతూ ఉన్న పరిస్థితి. కొలంబియా అధ్యక్షుడు మటుకు చాలా తీవ్రంగానే హెచ్చరిక చేశాడు, మీరు కనుక మా జోలికి వస్తే మధురం చేసినట్టు కాదు, మీకు నేను పాఠం చెప్తానని. సో ఈ వాతావరణంలో ట్రంప్ ఇండియా మీద పడుతున్నారు. భారతదేశము రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దంటే చేసుకుంటుంది కాబట్టి 500 రెట్లు టారిఫ్, 500 టైమ్స్. ఇంకా చూడండి, అంటే ఎంత అసలు పిల్లాట వ్యవహారంలాగా తయారైంది. ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఆ రూబిరోని వాళ్ళ విదేశాంగ మంత్రి. ఏమంటే మోదీ ఒకసారి ట్రంప్తో మాట్లాడితే సరిపోయేది, మోదీ మాట్లాడలేదు, అందుకని మేము ఇలా చేయాల్సి వచ్చింది అని అన్నారు. సరే, అసలు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ఆ దేశాధినేత ఇంకో దేశాధినేతకు ఫోన్ చేసి బతిమాలాలి. ఇదేమన్నా సొంత పంచాయతీనా? రెండవది, మోదీ ఏమన్నా ట్రంప్ కంటే తక్కువనా? భారతదేశం అమెరికా కంటే తక్కువనా? ఒకప్పుడు జిమ్మీ కార్టర్ భారతదేశానికి వస్తే మొరార్జీ దేశాయ్ మొహం మీదే చెప్పాడు. ఇందిరాగాంధీ, నిక్సన్ ముఖాముఖి ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో మనం అమెరికాకి ఏమి లోబడలేదే. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మాట చెప్పడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడున్న దౌత్య కారణాల వల్ల కావచ్చు, లేదు మేము చాలాసార్లు మాట్లాడాము, చర్చలు జరుపుతున్నాం. మోదీ ట్రంప్ కూడా 7-8 సార్లు మాట్లాడారు, దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు అని అంతవరకు సరిపెట్టారు. కానీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ అయితే సరికాదు. మేము భారతదేశానికి ఉపయోగపడే విధంగా ఇవి చేయాలంటే భారతదేశం మొత్తం మీద కొంత మెతక వైఖరి, కొంచెం ఊగిసలాట. వాడేమో ట్రంప్ ఏదో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది, అది ఏమవుతుందో తెలియదు కదా అనే ఒక ఆందోళన ఇది భారతదేశం మీద ఉంది. కానీ దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏమని గట్టి హెచ్చరిక, తీవ్ర సమాధానం. అంత తీవ్ర సమాధానం మనం ఇవ్వలేదు. కానీ అసలు ఫోన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు నా తరఫున నా విదేశాంగ మంత్రి మాట్లాడతాడు, నా ఆర్థిక మంత్రి మాట్లాడతాడు, నా వాణిజ్య మంత్రి మాట్లాడతాడు. ప్రతిసారి ట్రంప్కు మోదీ గారు ఫోన్ చేసి బతిమాలలా మీరు మాకు చేయండి సార్, ఏం చేయమని, పన్నులు వేయొద్దని, ఏం మేలు చేసేది కూడా ఇక్కడ ఏం లేదు. అంటే భారతదేశాన్ని, చైనాను, రష్యాను, ఇందాక మనం 5 దేశాల ఆక్రమణతో పాటు రష్యాను ఎలాగైనా దెబ్బతీయటం అన్నది, చైనాని ఇంకా ఇరకాటంలో పెట్టడం అన్నది ట్రంప్ వ్యూహంలాగా ఉంది. దీని మీద చాలా తీవ్రమైన నిరసన ప్రపంచంలో వ్యక్తమవుతుంది. ఈ విర్రవీగుడైతే ఏమీ సాగదు. ట్రంప్ విర్రవీగుడుకు గుణపాఠం, శృంగభంగం తప్పదు. కాంగ్రెస్లో కూడా ఆయనకు తగినటువంటి ఒక అభిశంసన లాంటిది కూడా రావచ్చు. వాళ్ళు కూడా చాలా, ఎందుకంటే ట్రంప్ వెనిజులా మీద ఈ దాడి చేసేటప్పుడు అమెరికా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం నేను ఒక వర్మ మీద లేదా ఒక దేశం మీద దాడి చేయాలంటే ఆ దేశాధినేతను ముందు అమెరికాలో అభిశంసించాలి. న్యాయశాఖ దానికి సంబంధించి ఒక పత్రం విడుదల చేయాలి. అవేమీ లేవు వెనిజులా మీదకి వెళ్ళినప్పుడు. కాబట్టి ఏకంగా తన నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎందుకు తీసుకున్నారు, ఇలా చేయకూడదు కదా అని అడిగితే ఏమన్నాడో తెలుసా? మా పార్లమెంట్లో చెప్తే రహస్యాలన్నీ లీక్ అయిపోతున్నాయి, మా భద్రతా రహస్యాలు కాపాడే శక్తి మా దీనికి లేదు కాంగ్రెస్కు, అందుకే నేను చెప్పలేదని. అంటే కాంగ్రెస్ మొత్తాన్ని కూడా అవమానించాడు. మిగిలిన దేశాలనే కాదు, అమెరికా కాంగ్రెస్ను కూడా అవమానించే విధంగా ట్రంప్ మాట్లాడారు. ఇంకా ఆర్థికంగా అతిపెద్ద భయం ఏంటంటే ఈ పెట్రో డాలర్లు అనేవి
క్యాస్ట్రో ఉన్నాడు కదా క్యూబా అధ్యక్షుడు, ఇప్పుడు లేరు. క్యాస్ట్రో ఒక మాట అన్నాడు, ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం సాగడానికి 3 కారణాలు: 1 డాలరు, 2 హాలీవుడ్, 3 ఇంటర్నెట్ అని. ఇప్పుడు సైబర్ స్పేస్ అనేది వాళ్ళు కనిపెట్టింది కదా, తర్వాత అయింది. సో ఇందులో ముఖ్యంగా ఈ డాలర్ ఇలా కొనసాగడానికి చమురు సంపన్నమైనటువంటి గల్ఫ్ దేశాలను వీటిని గుప్పిట్లో పెట్టుకొని పెట్రోలు డాలర్లు మార్చుకోవడం, పెట్రోల్ వ్యాపారం మొత్తం డాలర్లలో జరగడం అమెరికాకు చాలా ఉపయోగంగా ఉంది. కానీ రష్యా, ఇండియా, చైనా ఇవి 3 డాలర్లు లేకుండానే పెట్రోల్ ఇచ్చిపుచ్చుకొని రూబుల్స్లోనో లేకపోతే వీటిలో యువాన్లలోనో రైనో అంటారు చైనా, వీటిల్లో ఇచ్చుకోవడానికి సిద్ధపడ్డాయి. వెనిజులా కూడా దాంట్లో కలిసింది. సో ప్రపంచంలో అతి సంపన్నమైన చమురు నిల్వలున్న వెనిజులా కూడా డాలర్ లేకుండా పెట్రోల్ సరఫరా చెప్పడం మొదలు పెడితే ఈ 4 దేశాలు కలిస్తే ప్రపంచంలో పెట్రోల్ డాలర్ ఆధిపత్యం పోతుంది. ఓకే. సో సైనిక ఆధిపత్యం, పెట్రోల్ ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం భారతదేశాన్ని చాలా తీవ్రమైన ఇబ్బందుల్లోకి, టారిఫ్లకు బలి చేస్తున్న పరిస్థితి ట్రంప్కు ఉంది. మరి చూడాలి మోదీ ప్రభుత్వము ఇంకా గట్టి వైఖరి ఏమైనా తీసుకుంటుందా లేదా, లేదా చైనా, ఇండియా, రష్యా కలిసి మళ్ళీ ఏమైనా ఒక వార్నింగ్ ఏమైనా ఇస్తాయా, ఎంతో కొంత ఆ 2లాగా ఇండియా వేయకపోయినా మన పద్ధతిలో అన్నదైతే ప్రపంచం చూస్తూ ఉంది. ఈ లోపల ట్రంప్కు ఎక్కడో చోట ఎదురు దెబ్బ తప్పనిసరిగా తగిలే పరిస్థితి మటుకు ఆయన దూకుడు చూస్తుంటే మటుకు ఇంకెవరో ఆయన దెబ్బతీయనక్కర్లేదు, ఆయన తనకు తానే శృంగభంగం చేసుకునే ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం ఎవరి ఆధిపత్యానికి ఎల్లకాలం లోబడి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 9.